అండి అందరూ బాగుంటారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మామిడికాయ చట్నీ చేశాను. ఈ విధంగా మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. మేమైతే ఇలాగ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. రైస్లకు కానీ సైడ్ డిష్కి కానీ సంగట్లకు కానీ చాలా రుచిగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. మామిడికాయ సీజన్ కదా ఇప్పుడు. ఈ మామిడికాయ సీజన్లో ఈ విధంగా చేసుకున్నామంటే 2 రోజులు కూడా ఉంటుంది, 2-3 రోజులు కూడా చెడదు. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఏం లేదండి, ఈ మామిడికాయ కాయ లేదా సగం కాయ కూడా తీసుకుంటే కూడా చాలు. పెద్దగా ఉంటే బెంగళూరు కాయ తీసుకోవాలి. నీలం కాయ అవైతే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది. ఈ బెంగళూరు కాయ బంగినపల్లి కాయ మాదిరి అంటారు కదా, అట్లాంటివి తీసుకున్నామంటే ఒక హాఫ్ తీసుకొని బాగా పొట్టు తీసేసి పొట్టు తురిమేసి నీట్గా కట్ చేసుకునేసి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని, వాటర్లో నేను ఫస్ట్ ఏం చేశానంటే పెనంలో కొద్దిగా మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కొన్ని, ఎండుమిర్చి కొన్ని, ధనియాలు కొన్ని, జీలకర్ర 4-5 మెంతులు గింజలు వేసుకున్నాను. అన్నీ వేయించి చూపించాను కదా మీకు. ఆ విధంగా వేయించేసి ఆ పెనంలోనే ఆయిల్లోనే కొద్దిగా వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి ఈ మ్యాంగో ఉప్పులు వేసుకునేసి పసుపు పొడి వేసేసి కొంతసేపు ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ ఉడికితే చాలు. ఎక్కువసేపు ఉడికితే కరిగిపోతుంది మ్యాంగో. కాబట్టి కొంచెం ఉడుకుతానే ఆఫ్ చేసుకునే వెళ్ళ. అది చల్లారే లోపల ఇవి మనం చల్లారిపోయినాయి కదా, ఈ పప్పులంతా, ఈ ధనియాలు జీలకర్ర ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, ఇవి మిక్సీకి వేసుకోవాలి మనం. ఇలా బౌల్లో మిక్సీ జార్లో వేసుకునేసి పచ్చిమిర్చి అన్నీ వేసుకునేసి మిక్సీకి వేసామంటే బాగా మెదిగిపోతుంది. తెల్లగడ్డ కొంచెము అన్నీ వేసి మిక్సీకి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయించుకున్నాం కదా అవి వేసాను. కొద్దిగా తెల్లగడ్డ ఒక 4-5 పాయలు వేసుకున్నాను. తెల్లగడ్డ ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది, ఏమవ్వదు. ఇలా వేసుకొని మిక్సీకి ఈ విధంగా వేసాను కచ్చా పచ్చిగా, ఎక్కువ నన్నగా లేకుండా. అలాగే పల్లీలు కొన్ని వేయించి పెట్టుకున్నాను. పల్లీలు కొంచెం వేసాను. పల్లీలు కొంచెం వేసినామంటే కొంచెం రుచిగాను ఉంటుంది, మనకు పులుపు కొంచెం తగ్గిస్తుంది. కాబట్టి పల్లీలు వేసేది రుచి కమ్మగా ఉంటుంది, పులుపు ఎక్కువ పులుపు తెలియకుండా ఉంటుంది. అవి కూడా ఎక్కువ నన్నగా వేయకుండా పల్లీలు కూడా కొంచెం కచ్చా పచ్చిగా వేసాను. ఇదిగోండి, ఆ నీళ్ళల్లో నుంచి ఈ ఒప్పులు తీసేసాను. ఆ నీళ్ళు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఒప్పులు చల్లారిపోయినాక ఇందులో వేసి అవి కూడా మిక్సీకి ఒక్క రౌండ్ ఊరికి అట్లా అన్నామంటే చాలు, మెదిగిపోతాయి అవి. ఎక్కువ మెదగకుండా, లేదా ఒప్పులుగా కావాలంటే ఒప్పులుగా కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఉప్పులుగా ఉంటే కొంతమందికి నచ్చదు కాబట్టి కొంచెం ఒక రౌండ్ వేసినామంటే వీటిలో ఇవి కలిసిపోతాయి. అది బాగా ఆ పొల్లో ఈ ఒప్పులు కలిసిపోతాయి కదా అని ఊరికి ఒక్క రౌండ్ అట్టన్నాను. ఇదిగోండి, అన్ని ఉప్పులు వేసేసాను. ఆ వాటర్ కూడా పక్కనే పెట్టుకోవాలి, మళ్ళీ మనకు యూస్ అవుతాయి. వండిట్లు పెట్టి ఒక్క ఊరికి అట్లే పట్టుకొని ఒక రౌండ్ అట్టన్నాను చూడండి. అంతే, ఆఫ్ చేసేసాను. ఇదిగోండి, మెదిపోయింది అంతే. దాన్ని బాగా కలబెట్టేసి మనము స్పూన్తో కిందది పైది అంతా కలిగి తీసేసి పోపు పెట్టుకున్నామంటే బాగుంటుంది. ఇది ప్యూర్ శనగ నూనె అండి. ఇది పల్లీల ఆయిల్. మేము పల్లీలు తీసి మిషన్ దగ్గర ఆడుకొని వచ్చినాం. ఇది పోపు వడియాలు, మొన్న వీడియో పెట్టాను కదా పోపు వడియాలు చేసామని. ఆ పోపు వడియంలో ఈ విధంగా నలిపేసామంటే ఒక కొద్దిగా తీసుకొని ఈ విధంగా నలుపుకోవాలి. పొడిగా నలుపుకోవాలి. ఉంటలుగా ఉంటుంది కదా, అది తీసి ఇలా నలుపుకొని పెట్టుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆ పోపు దీంట్లో వేసుకోవాలి. పోపు వడియం కొంచెం ఆయిల్ వేడవ్వాలి. మనము ఏం లేదు, శనగ నూనె ఇంట్లో ఆడుకున్నామంటే మనకు ఫ్రెష్గా బాగుంటుంది. కొద్దిగా వేసినా కూడా బాగుంటుంది రుచి. అదే మనం ఈ అంగళ్ళలో తెచ్చేది ప్యాకెట్ ఆయిల్ ఎంత వేసినా టేస్ట్ తెలియదు అనమాట, రుచి తెలియదు. ఇదైతే కమ్మగా బాగుంటుంది శనగ నూనె. ఏమంటే ఎప్పుడు ఒకే ఆయిల్ వాడకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. కాబట్టి కొద్ది రోజులు ప్యాకెట్ ఆయిల్ వాడినా కొంతసేపు మళ్ళీ ఇది కొద్ది రోజుల తర్వాత పల్లీలు. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఆడిచ్చేసి ఎండలో పెట్టేయాలి. బాగా ఎండలో పెట్టేసామంటే అది బాగా తేరిపోతుంది. తేరిపోయినాక మనం వంచుకున్నామంటే కింద గెసంతా వేస్ట్ కొని వేసేస్తాము. అది బాగా ఒక పెనంలో కాగబెట్టేసామంటే తేరిపోతుంది, నూనె తనిగా వచ్చేస్తుంది. ఆ శనగపిండి అంతా కింద నిలిచిపోతుంది. అట్లా బాగా కాగబెట్టి బాగా ఎండ పెట్టుకునేసినామంటే ఆయిల్ ఒక 10 రోజులు ఎండలో పెట్టేసినామంటే 1 year 2 years కూడా చెడదనమాట, బాగుంటుంది. లేదా ఎండకుండా పెట్టుకున్నామంటే అది చెడిపోతుంది. కాబట్టి ఎండాకాలమే ఎక్కువ ఆడిచ్చి పెట్టుకుంటాం. 20 లీటర్లు 30 లీటర్లు అట్లా ఆడిచ్చి పెట్టుకునేసినామంటే మనకు సంవత్సరానికి వచ్చేట్టుగా అయిపోతుంది, వస్తుంది దగ్గర.
మనం మా తినుబండారాలు చేసుకోవాలంటే కూడా రుచిగా కమ్మగా బాగుంటాయి. ఇదే ప్యాకెట్ నూనెలో చేసినామంటే చాలా రోజులు ఉండవు, చెడిపోతాయి, అట్లుంటుంది కదా. ఈ నూనెలో చేసుకున్నామంటే చెడవు, బాగుంటుంది, తినేదానికి కమ్మగా ఉంటాయి, ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకునేదానికి కూడా బాగుంటాయి. పబ్బిళ్ళలు, మురుకులు, అత్తరసాలు కానీ ఏ వంట చేసుకున్నా మనము చాలా బాగుంటుంది. కూరలు కూడా రుచిగా కమ్మగా బాగుంటాయి. మీరే ఆయిల్ వాడతారో కామెంట్లో పెట్టండి. మేమైతే ఈ విధంగా శనగ నూనెలో చేసాము. మా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, పూర్తిగా చూసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. ఇలా పోపు పొడి అంతా ఏగిపోయినాక కరివేపాకు కొంచెం వేసి, కరివేపాకు వేపాక ఆనియన్ కూడా వేసి ఆనియన్ కూడా వేయించుకోవాలి. ఈ ఆనియన్ ఏం చేయాలంటే ఎక్కువసేపు వేయించకూడదు, కొంచెం మనకు పంటి కింద పడితే కరకర ఉండేట్టుగా వేయించుకున్నామంటే బాగుంటుంది తినేదానికి. ఎక్కువ అయిపోయిందంటే మెత్తగా అయిపోతుంది కదా, అట్లా కాకుండా మీడియంగా వేయించుకొని మనం ఇది మిక్సీకి వేసుకున్నాం కదా పచ్చడి, అది కూడా ఇందులో వేసి కొంతసేపు బాగా ఉడకబెట్టేయాల. పొడి అంతా వేయించి పోసినాం కదా, వేయించి మిక్సీకి వేసాం కదా, అవంతా కూడా కొంతసేపు బాయిల్ అయిపోయిందంటే కమ్మగా బాగుంటుంది తినేదానికి. ఇడ్లీకి, దోశకి, చట్నీకి, దేంట్లోకైనా దోశలోకైనా బాగుంటుంది, సైడ్ డిష్ బాగుంటుంది, సంగట్లోకి, రైస్లోకి, నువ్వు దేనిలో తిను, చాలా బాగుంటుంది. పులుపు, కారం, ఉప్పు బాగుంటుంది కాబట్టి బాగుంటుంది. మనకు బాడీకి ప్రతి ఒక్కరికి అన్నీ తినాలి, అప్పుడే హెల్త్ బాగుంటుంది. ఒకటి తిని ఒకటి తినకుండా అట్లున్నామంటే ఆరోగ్యాలు సరిగా ఉండవు. ఏ సీజన్లో పండింది ఆ సీజన్లో తినాలట. పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఏవైనా ఇప్పుడు మామిడికాయలు ఈ సీజన్లో పచ్చడి చేసి చూడండి, కారకాయలు వస్తాయి కదా, అప్పుడు పచ్చడి చేయండి, ఆ టేస్ట్ చూడండి, ఈ టేస్ట్ చూడండి, ఇది ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది, ఇదే బాగుంటుంది కమ్మగా. అయిపోయిందండి పచ్చడి, రెడీ, రండి తిందాం. ఆ వాటర్ కూడా ఇందులో పోసి కలిపేస్తే సరిపోయింది చూడండి, చాలా బాగుంటుంది. చేసి చూడండి మీరు కూడా, కమ్మగా ఉందని చెప్తారు కామెంట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి. మా ఛానల్ చూస్తున్నందుకు చాలా సంతోషము. మామిడికాయ చట్నీ నచ్చిందా మీకు? నచ్చుంటే కామెంట్లో పెట్టండి నచ్చిందా లేదా అని. అలాగే ఒక లైక్ చేయండి, మీరు ఒక లైక్ చేస్తే ఇంకొక 10 మందికి తెలుస్తుంది.